హరే కృష్ణ. భగవద్గీతను మనం పరిపూర్ణమైన ప్రామాణిక గ్రంథంగా అంగీకరించినట్లయితే, అప్పుడు శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడనేటువంటి విషయాన్ని కూడా మనం అంగీకరించాల్సి వస్తుంది. అప్పుడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి ప్రతి మాటను మనం అంగీకరించాల్సి వస్తుంది. అప్పుడు ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని, వాక్యాన్ని, శ్లోకాన్ని కూడా మనం సంపూర్ణంగా అంగీకరించాల్సిందే. మరి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పితాహమస్య జగతో మాతా ధాత పితామహః అని అంటున్నాడు. ఈ జగత్తుకు నేనే తండ్రిని, నేనే పోషకుడిని, నేనే తల్లిని, నేనే తాతని అని చెప్పి అంటున్నాడు. మరొక చోట అహం బీజప్రదః పితాహ అని చెప్పి అంటున్నాడు. ఈ జగత్తులో జీవులను ప్రవేశపెట్టినటువంటి బీజప్రదాతనైన తండ్రిని నేనే అని చెప్పి అంటున్నాడు. ఎప్పుడైతే సకల జీవులకు నేనే తండ్రి అని అన్నప్పుడు 84 లక్షల రకాల దేహాల్లో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా కేవలం ఈ బ్రహ్మాండం మాత్రమే కాదు, అనంత కోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి సకల జీవులకు, ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో ఉన్నటువంటి సకల జీవులకు కూడా కృష్ణుడే తండ్రి అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే. మరి అలాంటప్పుడు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన రచించిన గ్రంథాల్లో యేసుక్రీస్తుకి కూడా కృష్ణుడే తండ్రి అనే మాట చెప్పినప్పుడు అందులో తిరస్కరించాల్సినది ఇది కూడా లేదు. కేవలం యేసుక్రీస్తు మాత్రమే భగవంతునికి కుమారుడు కాదు, సకల జీవులు కూడా భగవంతుని యొక్క కుమారులే అనేటువంటి విషయాన్ని కృష్ణుడే స్వయంగా మనకి భగవద్గీతలో తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు కూడా స్వయంగా నేను భగవంతుని పుత్రుడిని అని చెప్పి అన్నాడు. మరి కృష్ణుడు భగవద్గీతలో నేనే భగవంతుడిని అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరి ఆ విధంగా చూసినట్లయితే యేసుక్రీస్తు భగవంతుని యొక్క కుమారుడు అని చెప్పడంలో ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదం లేదు. ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని మనం అంగీకరించాల్సిందే భగవద్గీతను అనుసరించినట్లయితే. ఆ విధంగా ఈ తర్కాన్ని అనుసరించి యేసుక్రీస్తు కూడా శ్రీకృష్ణ భగవానుని కుమారుడే అని చెప్పడం అనేది శాస్త్ర విరుద్ధం ఏమాత్రం కాదు. కనుక ఈ విధంగా యేసుక్రీస్తుని కావచ్చు, లేదా మహమ్మద్ ప్రవక్తని కావచ్చు, శ్రీకృష్ణుని యొక్క కుమారునిగానో లేదా శ్రీకృష్ణుని యొక్క సేవకులుగానో ప్రతినిధులుగానో చెప్పడంలో వచ్చినటువంటి సమస్య భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆ విధంగా తమ గ్రంథాల్లో రాయడం కాదు. ఈ అభ్యంతరాన్ని ఎవరైతే లేవదీస్తున్నారో వారు శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అని అంగీకరించకపోవడం, లేదా భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలు పరమసత్యము అని అర్థం చేసుకోలేకపోవడం, లేదా భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలపై సంపూర్ణ విశ్వాసం లేకపోవడం. సంపూర్ణ వివరాలకి భగవద్గీత యథాతథం చదవండి.